హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై స్కిల్కాన్. ఈరోజు మనం వీడియోలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడబోతున్నామండి. అదే రెజ్యూమ్ ప్రిపరేషన్. చాలామంది బయట స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చేసి అడిగేది ఏంటి అంటే, సార్ మేము మా రెజ్యూమ్ అప్లోడ్ చేసాము డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో, కానీ మాకు కాల్స్ రావట్లేదు, మా రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు అంటున్నారు. సో ఈ వీడియో మీరు కనుక ఎప్పుడైనా జాబ్ అప్లై చేసినప్పుడు, మీ ఫ్రెండ్స్ కనుక ఎప్పుడైనా జాబ్ అప్లై చేసినప్పుడు వాళ్ళ జాబ్ కాల్స్ రాకపోవడం కానీ, రిజెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ అప్లికేషన్ సెలెక్ట్ కాకపోవడం కానీ మెయిన్ రీజన్స్ ఒక 5 రీజన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే 5 బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ బిల్డింగ్ ఏ గుడ్ రెజ్యూమ్ అనే టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఈ 5 బెస్ట్ ప్రాక్టీస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. విత్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దిస్ ఆల్ ఆర్ ఫ్రమ్ అవర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. స్టూడెంట్స్ మనకి ఏది వచ్చి క్వశ్చన్ అడిగారో, మనం ఏదైతే రెక్టిఫై చేశాక వాళ్ళకి జాబ్ కాల్స్ వచ్చాయి కదా, సో దాని బేస్ పైన చెప్తున్నాము. లెట్ us see. ఫస్ట్ పాయింట్ చూడండి, క్లారిటీ ఇన్ ద రెజ్యూమే. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఏంటి సార్ ఈ క్లారిటీ మనకి దేనిలో ఉండాలి అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళ రెజ్యూమ్లో పెట్టేస్తారనమాట. వన్ బై వన్. సార్ మరి అలా పెట్టడం కరెక్ట్ కాదంటే, పెట్టడం కరెక్టే, కాకపోతే హెచ్ఆర్కి మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాము, ఓకేనా, మనం డెవలపర్ జాబ్కి అప్లై చేస్తున్నామా, టెస్టింగ్ జాబ్కి అప్లై చేస్తున్నామా, లేకపోతే వెబ్ డెవలపరా, మనం డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివా, లేకపోతే వీడియో ఎడిటింగ్ అనేది క్లియర్గా ఉండాలి. మీకు ఒకవేళ అన్ని స్కిల్స్ వచ్చి ఉండొచ్చు, బట్ అవి సెకండరీ. ఫస్ట్ రెజ్యూమ్ ఓపెన్ చేయగానే మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో దాని స్పెసిఫిక్గా మనకి క్లారిటీగా మన రెజ్యూమ్ అనేది ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. చాలా మంది స్టూడెంట్ నేను అబ్జర్వ్ చేసింది, మీ రెజ్యూమ్లో కూడా ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అని ఉంటే కనుక యూ కెన్ హ్యావ్ ఏ 1-to-1 కాల్ విత్ అస్. ఎలాగైతే చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర రెక్టిఫై చేసుకున్నారో, ఫీడ్బ్యాక్ తీసుకున్నారో, మీరు కూడా చేయొచ్చు. అది ఎలానో లాస్ట్ చెప్తా. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ క్లారిటీ. మీ రెజ్యూమ్లో క్లారిటీ ఉండాలి. సెకండ్ వన్ చూడండి, మ్యాచింగ్ జాబ్ డిస్క్రిప్షన్. అంటే ఏంటి అంటే, మన డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ ఎంఎన్సీస్ కానీ డిఫరెంట్ కంపెనీస్ ఏంటి అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ అనేది ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఒక పాయింట్ కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఎస్సీఓ, ఎస్సీఎం, వీడియో ఎడిటింగ్, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. మనము మన రెజ్యూమ్లో ఏంటి అంటే సేమ్ వర్డ్స్ అనేవి మన రెజ్యూమేలో ఉండాలి. దీన్నే వాళ్ళు ఎలా పికప్ చేస్తారంటే ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని వేలలో రెజ్యూమ్స్, కొన్ని లక్షల రెజ్యూమ్స్ అన్నీ కూడా మాన్యువల్గా చూడడం కుదరదు కదా. ఫస్ట్ లెవెల్ ఏంటంటే కంప్యూటర్ ఆర్ ఏఐ అనుకోవచ్చు, లేదా వెబ్సైట్ ఇట్ విల్ ఫిల్టర్. ఇప్పుడు కొత్తగా ఏఐ ఏజెంట్స్ కూడా డెవలప్ చేశారు. అదేంటంటే స్పెసిఫిక్గా వర్డ్ అది ఉంటే తప్ప తీసుకోరు. సో మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసేటప్పుడు మీరు అప్లై చేసే జాబ్లో ఏదైతే వర్డింగ్ ఇచ్చారో, ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో అదే మీ రెజ్యూమ్లో కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఇది సెకండ్ పాయింట్. మూడోది చూడండి, అథెంటిక్ ప్రాజెక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు మేము ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసామని చెప్పి చూపించుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళ కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్స్ అంటే రియల్గా చేయని ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, జస్ట్ మనము ఏదో విన్న ప్రాజెక్ట్స్ లేదా నేమ్ సేక్ కోసం డిగ్రీ కోసం పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల ఏమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన 2 ప్రాజెక్ట్సే మీరు 4 ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం వల్ల హెచ్ఆర్కి ఇంప్రెషన్ కలుగుద్ది అనుకుంటారు. కాకపోతే మన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం చేయని ప్రాజెక్ట్ నుంచి కనుక క్వశ్చన్ అడిగితే అది హెచ్ఆర్ గారు కనుక తెలిసింది అనుకోండి, మీ మీద ఒక ఇంప్రెషన్ పడిపోద్ది. ఎలా అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫేక్ ప్రాజెక్ట్స్ చేసడానికి. ఈవెన్ మీ రెజ్యూమే చూసినా సరే చాలా మందికి అర్థమైంది. ఎందుకంటే రెజ్యూమ్స్ చాలా వరకు ఏంటంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి చూసి 4 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా సేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం మర్చిపోయి, అలా అస్సలు చేయకూడదు అనమాట. ఖచ్చితంగా మీరు చేసిన ప్రాజెక్ట్స్ 1 or 2 ప్రాజెక్ట్స్ ఉన్నా సరే వాటినే డీటెయిల్గా పెట్టండి, వాటిపైన మీరు తరవుగా ఉండండి. ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు రియల్ టైంలో చేసిన ప్రాజెక్ట్స్ ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఫోర్త్ పాయింట్ చూద్దాం, వాల్యూ అవుట్కమ్. మన రెజ్యూమ్లో ఎప్పుడు కూడా సరే నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, నేను ఈ వర్క్ చేశాను, నేను ఈ టాస్క్ చేశానని చెప్తూనే దాంతోపాటు ఏంటంటే వాల్యూ అవుట్కమ్ అంటారు. వాల్యూ అవుట్కమ్ అంటే దానివల్ల ఏం అవుట్పుట్ వచ్చింది. నేను ఈ ఒక కొత్త టెంప్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అనుకోండి, నేను ఒక కొత్త వీడియో టెంప్లెట్ క్రియేట్ చేయడం వల్ల వర్క్ టైం అనేది తగ్గింది. నేను డిజిటల్ మార్కెటింగ్ ఈ టూల్ యూజ్ చేయడం వల్ల, ఈ మెథడాలజీ యూజ్ చేయడం వల్ల ఎక్కువ లీడ్స్ వచ్చాయి. లేకపోతే మీరు డెవలపర్ అనుకోండి,
నేను ఈ ఫార్మాట్లో ప్రాజెక్ట్ చేయడం వల్ల లేకపోతే ఈ రూల్స్ ఫాలో అవడం వల్ల ఇంత రిజల్ట్ వచ్చిందంటే 20% వర్క్ ఎఫిషియన్సీ పెరిగింది, ఇలా 30% వర్క్ ఎక్స్పీరియన్స్ ఎఫిషియన్సీ పెరిగింది అనేది మీరు నెంబర్స్లో కనుక చేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా మోర్ అటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే హెచ్ఆర్ వాళ్ళు చాలా థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ రెజ్యూమేస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి హార్డ్లీ సెకండ్స్ ఆఫ్ టైంలోనే మీది చూసి స్కాన్ చేస్తారు. ఫస్ట్ లెవెల్ అయిపోయాక సెకండ్ లెవెల్లో స్కాన్ చేస్తారు కదా, అది వాళ్ళ అటెన్షన్ అనేది మీరు గ్రాప్ చేయాలంటే స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. ఈ వర్క్ వల్ల ఇంత టైం సేవ్ అయింది, ఇంత ఎనర్జీ సేవ్ అయింది, ఇంత ఎఫిషియన్సీ. బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫిషియన్సీ అనే వర్డ్ వాడాలన్నమాట. 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ కూడా ఫస్ట్ పాయింట్ లానే సిమిలర్ ఉంటుంది, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే స్పెసిఫిక్ రోల్ ఫోకస్. మీరు ఏదైతే రోల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోల్నే మెయిన్గా పెట్టేసి దాని తర్వాత వేరే స్కిల్స్ కూడా తర్వాత యాడ్ చేయండి. కాకపోతే మీ మెయిన్ రోల్ ఫోకస్డ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ రెజ్యూమేలో నేను చూశాను, డిజిటల్ మార్కెటింగ్ పెట్టాడు, వీడియో ఎడిటింగ్ పెట్టాడు, గ్రాఫిక్ డిజైన్ పెట్టాడు, డెవలపర్ పెట్టాడు, టెస్టర్ పెట్టాడు, ఆయనకు అన్నీ తెలుసని పెట్టాడు. సో హెచ్ఆర్ కన్ఫ్యూజన్ అయింది, నేను ఓన్లీ డెవలపర్ జాబ్కే తీసుకుంటున్నా కదా, ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఉన్న వాళ్ళు తీసుకోరని కాదు, కాకపోతే హెచ్ఆర్ని మనం కన్ఫ్యూజ్ చేయదు. అందువల్ల మీ స్పెసిఫిక్ రోల్ ఫోకస్ ఏందో అదే ఫస్ట్ ఇచ్చి మిగతా తర్వాత ఇవ్వండి. క్లారిటీ ఇన్ ద రెజ్యూమ్ అంటే ఏంటి, అసలు మీరు ఏ జాబ్ అప్లై చేస్తారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా, ఈ 5 పాయింట్స్ ఓకేనా ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని రెజ్యూమ్ ప్రిపరేషన్ అనే టైంలో రెజ్యూమ్ చేయండి. అదే మీ యొక్క ఇండెక్స్. ఎందుకంటే ఎవరు కూడా వితౌట్ మీ రెజ్యూమే మీరు వర్క్ చేసారు లేదు ఎలా తెలుస్తుంది, మీ రెజ్యూమే బట్టే ఇట్స్ లైక్ యువర్ పాస్పోర్ట్ అనమాట. మీరు వీసాకి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎలా అయితే కావాలో, వీసా ఎంట్రీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎలా కావాలో రెజ్యూమే అలాంటిది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా జెన్యూన్గా, అథెంటిక్గా చేస్తేనే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అయితే మీకు కనుక రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, కెరీర్ కౌన్సిలింగ్లో, కెరీర్ గైడెన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు సార్ నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను కాకపోతే నాకు ఒక మాక్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ సెషన్ ఒకటి మీరు తీసుకుంటారా అంటే కనుక వీ విల్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఫర్ యూ. మీ కెరీర్ గైడెన్స్ అయినా, ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ అయినా, అండ్ మీ రెజ్యూమ్ బిల్డింగ్ అయినా సరే వీ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర సర్వీసెస్ అనేది తీసుకుంటున్నారు. అయితే ఎలా సార్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ సెషన్ అంటే, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఉంది కదండి 7842357755కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేసేసి సార్ వీ వాంట్ బుక్ ఏ సెషన్ అని చెప్తే అవర్ టీమ్ విల్ బుక్ ఏ సెషన్ విత్ మీ. లేదు సార్ నేను డైరెక్ట్గా ఆఫీస్కి వస్తా అంటే వీఆర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. ఎక్కడ అంటే స్కిల్కాన్ ఆఫీస్, సివిక్ సెంటర్, ఐఏఎస్ అకాడమీ, ఇండస్ భవన్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇది మనకి మీ అందరికి హిమాయత్ నగర్ తెలుసు కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ మధ్యలో ఉన్న అశోక్ నగర్లో మన ఆఫీస్ ఉంది. యూ క్యాన్ ఆల్వేస్ కమ్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ హియర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వీఆర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అండి. చాలా మంది స్టూడెంట్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ డౌట్ యూ కెన్ కమ్ హియర్, మీట్ అవర్ ఎక్స్పర్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్. థ్యాంక్ యూ.